అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా కొంతమంది చెప్తూ ఉంటారు నీరసంగా ఉంది, అలసటగా ఉందని. సో ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, నీరసం అలసట అంటే అది వేరు. కానీ సో మాటికి కూడా నీరసం అలసట అనేది ఫీల్ అవుతూ ఉంటారు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లం లేకున్నా. కానీ ఇది ఎందుకు, దీన్ని ఎట్లా తగ్గించుకోవాలి, సో వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. గురువు గారు, జనరల్గా నీరసం అలసట ఇది ఎక్కువగా మోస్ట్ కామన్గా వింటూ ఉంటాము. ఏదైనా అండర్లైయింగ్ డిసీజ్ ఉంది, దానివల్ల ఇబ్బంది పడుతున్నారంటే ఓకే. కానీ కొందరు అసలు ఏం ప్రాబ్లం ఉండదు, కానీ నీరసం అలసట నిస్సత్తుగా ఉంటారు. అది ఎందుకు? మీరు అంటే ఇంతకు ముందు నన్ను పరిచయం చేసేటప్పుడు వెజిటేబుల్ థెరపిస్ట్, సన్ స్పిరిచువల్ సొసైటీ, ఇప్పుడు ఇంకోటి యాడ్ అయింది కదా, లియో డైట్ స్పెషలిస్ట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ క్రియేటర్ అనొచ్చు. దాన్ని బయటికి తీసాం కాబట్టి అదే దాంట్లో ప్రమాణం ఏంటి అంటే లుక్ యంగర్ లివ్ లాంగర్, అందంగా కనిపిస్తూ ఎక్కువ రోజులు లాంగ్విటీతో బ్రతకడానికి కావాల్సినటువంటి అద్భుతమైనటువంటి డైట్ లియో డైట్, యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ప్రపంచంలో వస్తున్నటువంటి అనేక రకాల సమస్యలకి డైటే ప్రధానం. అలాంటి ఎక్కడ ఏ ప్రాంతానికి తగ్గట్టుగా ఆ ప్రాంతానికి ఈ డైట్ అన్వయించుకోవచ్చు. అందుకని యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్. ఇండియాలో మళ్ళీ మనం డిఫరెంట్ ప్లేసెస్ మారుతాం. అదే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే యాన్సెంట్ వేదిక్ అమెరికన్ డైట్, వెస్ట్రన్ డైట్ మార్చుకోవచ్చు. ఇది లియో లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. దీంట్లో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నిస్సత్తువ, నీరసం, లేకపోతే ఏదైనా పని చేయాలంటే చేయలేకపోవడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం. దీన్ని మనం ఒక రకంగా చెప్పాలంటే మన్ను తిన్న పాము అంటాం. అలాగే అంటే ఆయుర్వేద శాస్త్రం చెప్తూ ఉంటుంది ఇవన్నీ కూడా. ఈ కదలిక లేకుండా ఉండడం, చేద్దాంలే పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ. అంటే దీన్ని ఒక రకంగా చెప్పాలంటే బ్రెయిన్ ఫాగ్. ఆక్సిజన్ సప్లై సరిగ్గా లేనప్పుడు మనం అక్కడ నుంచి కదలలేం, కదలికలు తగ్గిపోతాయి, శారీరక కదలికలు తగ్గిపోతాయి. దీంట్లో ప్రధానమైనటువంటి కారణం మనసు చాలా ఇబ్బందిగా ఉంది. అది మనకి కనపడదు. మీకు డయాగ్నోస్ చేస్తే రోగాలు ఏమి టెస్టులు ఎక్కడ దొరకవు, కానీ నీరసంగా ఉంటుంది. నాకు చాలా మంది చెప్పారు ఆ ప్రాబ్లం ఉందని. అంటే నీరసంగా ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేస్తే లో బీపీ అంటారు. ప్రతిదానికి భయపడిపోవడం, ఒక ఫియర్ ఫోబియాతో బాధపడుతూ ఉంటారు. ఏదైనా సడన్గా వినకూడనివి విన్నప్పుడు ఈ పరిస్థితి సడన్గా కూలబడిపోవడం, అక్కడ నుంచి కదలలేకపోవడం. అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మన లియో డైట్లో మనసు చెడిపోయింది కాబట్టి శరీరం పాడైపోతూ ఉంటుంది. దీంట్లో మనం మన డైట్లో ముఖ్యంగా చేర్చుకోవాల్సింది ఏంటి అంటే గాలి వెలుతురు ధారాళంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో నివసించడం. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉన్న చోట మనిషి నిస్సత్తుగా ఉంటాడు. అంటే ఆక్సిజన్ ఫ్లో ఉండదు, కార్బన్ డైఆక్సైడ్. అది ఒక రకంగా సెటిల్డ్గా ఒక చోట ఉండడం. అంటే ధ్యానం ఎందుకు చేస్తారు అంటే పరిగెడుతున్నటువంటి ఆలోచనలు నిలువరించడానికి. అలాంటి పరిస్థితులలో ఇది పనిచేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది మిమ్మల్ని స్టిల్నెస్కి తీసుకొస్తుంది. మన ఆలోచనలు పరిగెట్టవు, స్లో అయిపోతాయి. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఒక్కొక్క రకంగా సాధకులకి కొన్ని రకాలుగా మంచిది. ఎందుకంటే శ్వాసని బంధించినప్పుడు లోపల ఉండిపోతుంది, అది ఫ్లో లేనప్పుడు ఆలోచనలు ఏమి ఉండవు, నిశ్చలంగా ఉంటాయి. ఇది మంచిది. కానీ సంసారంలో ఉంటూ ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఈ స్థితి ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళ ఊపిరితిత్తులలో బరువు ఎక్కువగా ఉంది, కార్బన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆక్సిజన్ సరిగా సప్లై రావట్లేదు. అది సరిగా రావట్లేదు కాబట్టి బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళకపోవడం వల్ల పోస్ట్పోన్మెంట్, చేద్దాం కాసేపు విశ్రాంతి తీసుకుందాం, అలసట ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ బ్లడ్లో ఆక్సిజన్ లేకపోవడం ఒక కారణం అవుతుంది, క్వాలిటీ ఆఫ్ బ్లడ్ లేకపోవడం అవుతుంది. అంటే ఇందులో రకాలు ఉన్నాయని చెప్పాను కదా. ఏదైనా వినకూడదు విన్నప్పుడు సడన్గా నీరసించిపోతుంది. ఇది ఇమీడియట్గా కిడ్నీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. మనం విన్నాం చెవితో, ఒక దుర్వార్తను విన్న వెంటనే ఇది కిడ్నీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒక భావోద్వేగం, బాధ, ఇది కూడా మనిషిని కుంగతీసేస్తుంది. మనం అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ వీటిని ఎక్కువ ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే చూస్తున్నటువంటి టీవీలలో చూస్తున్నటువంటి దృశ్యాలు మనసు మీద ప్రభావాన్ని చూపించి మనల్ని మానసికంగా బలహీనలు చేస్తాం. మనం సెల్ ఫోన్ చూస్తున్నాం, విపరీతంగా చూస్తున్నాం, ఇవన్నీ దానివల్ల వచ్చేస్తున్నాయి. భావోద్వేగాల్లో ఒక మనిషి ఉదయం లేస్తే సాయంత్రం వరకు సంసారంలో
మీ హస్బెండ్తో, మీ పిల్లలతో మీరు ఎక్కువ ఉద్వేగానికి లోనయ్యే సిచ్యువేషన్స్ ఎన్ని ఉంటాయి, గట్టిగా ఉంటాయి. కూరలో ఉప్పు ఎక్కువైందని గట్టిగా అరిచేయడమ్మా, అప్పుడు ఒకసారి వస్తుంది. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే సరిపోద్ది కదా అని సరిపెట్టుకోకు జరుగుతుంది. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్ ఫోన్స్లో రకరకాల ఈవెంట్స్ చూస్తున్నాం. గట్టిగా ఫీల్ అవుతాం. ఒకటో రెండో ఉంటాయి, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఒకటో రెండో ఉంటాయి. కానీ రోజుకి ఒక 7, 8, 10, 15 ఇవి చూస్తున్నాం. ఇవి మనసు మీద ప్రభావాన్ని చూపించేసి నెమ్మదిగా 2-3 రోజుల తర్వాత ఈ ప్రభావం మనసు మీద పడి బలహీనపడిపోతూ ఉంటుంది. అందుకని కళ్ళని విశ్రాంతికి ఎక్కువసేపు ఉంచాలి, కళ్ళు మూసుకుని ఉండాలి, చల్లటి తడిబట్టలు కంటి మీద వేసుకోవాలి. అలాగే శబ్దాలు ఎక్కువ వినపడకుండా చెవులను క్లోజ్ చేయాలి. దీనికి అంటే ఈ బద్ధకానికి ప్రధానంగా బూడిద గుమ్మడికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బ్రెయిన్ ఫాగుల్ని క్లియర్ చేస్తుంది. అలాగే మనం చెవులు అన్నాం కదా, వంకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ నీరసం, నిస్సత్తువ, ఏ పని చేయలేకపోవడం, కదలేకపోవడం, ఇంకా అద్భుతంగా వంకాయ చాలా బాగా పనిచేస్తుంది. రోగం తెలియదు, ఎందుకు బాధపడుతున్నామో కూడా తెలియదు, దానికి నిమ్మకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు డయాగ్నోసిస్లో దొరకదు కూడా. శుభ్రంగా 2 నిమ్మకాయలని రసం పిండేసి చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ కొట్టేసి వడకట్టేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తాగేస్తే మీ నీరసం ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే శక్తిని ఇచ్చేస్తుంది. వంకాయ, బూడిద గుమ్మడికాయ కలిపి జ్యూస్ చేసుకుని కూడా తాగేయచ్చు. వంకాయ, బూడిద గుమ్మడికాయ 2 కలిపి తాగొచ్చు. బూడిద గుమ్మడికాయ, వంకాయ అనేది చాలా అద్భుతమైనటువంటి రెసిపీ. ఇలా తీసుకోవచ్చు, జ్యూస్లా తీసుకోవచ్చు. ఇన్స్టెంట్గానే మీకు అద్భుతమైనటువంటి పరిష్కారాలు ఇస్తుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురువుగారు. సో జనరల్గా నీరసం, నిస్సత్వం అంటే మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల వస్తాయని చెప్పారు. కారణం అంటే వేరే అనారోగ్య సమస్యలు లేవు, నీరసం, నిస్సత్తుగా ఉన్నారు, పని చేయలేకపోతున్నారు అంటే ఎక్కువ శారీరక శ్రమ లేకపోవడం ఒకటి, 24 గంటలు ఫోన్లు చూస్తూ ఉండడము, వాటిని స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఒకటి. సో దానికోసం చక్కటి పరిష్కారాలు చెప్పారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, వెజిటబుల్ జ్యూసెస్ దానికి ఉన్నాయి, డియో డైట్ అనేది ఉందని చెప్పారు. ఫాలో అవ్వాలని కోరుకున్నామండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మితల్లి.